గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంది. సంకల్ప సిద్ధి, ఏది మీరు అనుకున్నా మీకు సిద్ధించి తీరుతుంది గాక. కార్యజయం, ఏదనుకున్నా మీకు జయం కలుగుతుంది. అధిక శ్రమ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, కానీ మంచి ఫలితాలు ఉంటాయి. ప్రశంసలు అందుకుంటారు. మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీరు పని చేస్తుండేటువంటి చోట కావచ్చు, పై వాళ్లతో మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగములో ఉన్నతి, ధనలాభం, స్త్రీల వల్ల లాభం, కీర్తి ప్రతిష్టలు, పేరు రావటం, ఆదర్శంగా ఉండటం, నలుగురిని మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే విధముగా మీ యొక్క నడక ఉంటుంది గాక. బంధువుల ఆగమనము, విదేశీ యానం, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి అంటున్నాడు, అంటే పిత్రార్జితము కానీ ఏదైనా కావచ్చు, ఐశ్వర్యము ఈ సంవత్సరం వస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు. భూలాభం, కోర్టు వ్యవహారాలలో జయము కలుగుతుంది గాక. ఇక విద్యార్థులకు చాలా బాగుంది, సినిమా వాళ్లకు చాలా బాగుంది, రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు కూడా అత్యంత యోగదాయకముగా ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక.